బాబు వెతికి పట్టుకొచ్చేసావా? నువ్వు చల్లగా ఉండాలి. పూజారి గారు ఇలా వచ్చి చూడండి, కత్తిని తీసుకొచ్చేసాడు. వెరైటీగా వెతికి పట్టుకోవడం ఎలా అనే పుస్తకం ఇది, కొనుక్కుంటావా? ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నావు. అవునమ్మా, అయితే ఏంటి? ఈసారి అద్దె కాస్త త్వరగా ఇవ్వయ్యా. Kanairo, he's going to notice you. Cover your face with something. ప్లీజ్ సైలెంట్. ఇలా చూడండి, 18వ తారీఖు నేను బండి తీసుకెళ్ళాను కదా, దాన్ని నేను చెక్ చేయాలి. ఇంకో గంటలో వాడిని నేను పట్టేసుకుంటాను. వాచ్ ఇట్. హూస్ దిస్ గై? కొత్తోళ్ళ ఉన్నాడే. కేస్ డాక్యుమెంట్స్ తీసుకున్నావుగా, పోలీసులకు ఎంత డబ్బు ఇవ్వాలి చెప్పు? 4000. ఇదిగో ఈ 2000 తీసుకొని చావుడు వెళ్ళి సందులో ఉండు, అక్కడికి ఒకడు వస్తాడు. దీన్ని ఇచ్చి డాక్యుమెంట్స్ తీసుకురా. త్వరగా వెళ్ళు. వెళ్ళు. వెళ్ళి వాడిని ఫాలో చేయి. Okay. మూవ్. పల్లీలు తింటూనే వెళ్ళు. ఎందుకు మాటి మాటికి ఫోన్ చేస్తున్నావు? ఫోన్ పెట్టవే. ఇదొకటి. సార్, ఇది చదివితే బ్రెయినే కాదు జుట్టు కూడా పెరుగుతుంది. షాంపూకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. హెర్బల్, ఆయుర్వేదిక్, హోమియోపతి అన్ని ఉన్నాయి. అన్ని వాడితే ఇంకా బాగుంటుంది. పోనీ. అలాగా, నేను చూసుకుంటానులే. వ్యాపారుల్ని పెంచుదాం, వ్యవసాయాన్ని కాపాడుదాం. కావురా. ఏంటి బ్యాంక్ అదే పనిగా చూస్తున్నావు? గుడ్ మార్నింగ్ సార్, వీ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ ఆఫర్ సార్. మా దగ్గర అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి సార్. ఈ తరం పిల్లలు అస్సలు చదవట్లేదు. ఈ పుస్తకం కొనిచ్చారంటే ఐక్యూ లెవెల్ 0 నుంచి 150 వరకు వెళ్తుంది. అంతేకా సార్, ఆన్సర్లన్నీ లోపలే ఉన్నాయి. సూపర్ బుక్ సార్. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి సార్. రామాయణ, మహాభారతం, ఖురాన్, బైబిల్ అన్నింటిలోనూ ఒకటే చెప్పారు సార్, పని చేయి ఫలితం ఆశించుకో అని. ఏవయ్యా, ఫలితం గురించి ఆలోచించకంటే డబ్బు లేకుండా ఊరికే పనిచేస్తావా? మీ ఐక్యూ లెవెల్ అద్భుతం సార్. మీకు ఎలాంటి పుస్తకం కావాలి? హాయ్, కామసూత్ర. రియాక్షన్ మార్చండి సార్. బాగలేదా? బ్రదర్, బ్రదర్, సోడియం హైడ్రాక్సైడ్, అదే NaOH సొల్యూషన్ బాటిల్, గ్లిసినేటెడ్ జెలాటిన్, జైలిన్ సొల్యూషన్, ఇంకా మిల్టెడ్ పారాఫిన్. ఏమయ్యా, చెవులో నుంచి అత్తి. సోడియం హైడ్రాక్సైడ్, గ్లిసినేటెడ్ జెలాటిన్, జైలిన్ సొల్యూషన్, ఇంకా మిల్టెడ్ పారాఫిన్. అర్థమవుతుందిగా? బ్లాక్ ఫింగర్ ప్రింట్ పౌడర్, ఇవన్నీ ఉన్నాయిగా. తెలీదా ఏంటి అలా చూస్తున్నావు? ఏ, ఇవన్నీ తెలీదు అనుకుంటున్నావా? అవును, తెలీదు. సోడియం హైడ్రాక్సైడ్ అని ఉందా? అమృతాంజనం ఉంది, రాసుకుంటావా? ఈ మెడిసిన్స్ మీకెందుకు? రేర్ కాంబినేషన్ అడుగుతున్నారు. ఏయ్, నువ్వు తగిలించుకున్నావా? ఇందులో మనసు పాటలు మాత్రమే వినిపిస్తాయి. చెవులో పెట్టుకున్నాను, గొడగొడ ఉంది, తీసా. ఇవన్నీ ఫారెన్సిక్ యూజ్ మెడిసిన్స్. అవన్నీ మా దగ్గర స్టాక్ ఉండవు. లేవు సార్, మీరు వెళ్ళండి. చెప్పే పనులన్నీ చేయాలంటే చాలా కష్టం. మీకు కావాల్సింది ఇస్తా. ఇవన్నీ ఏమీ వద్దు, విసిగించుకో. మాటి మాటికి వచ్చి నా ఉద్యోగం పోగొట్టేలా ఉన్నావు. ఇదిగోండి, ఇది ఉంచుకొని చేయండి. నాకు అక్కర్లేదంటుంటే అర్థం చేసుకోండి. ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా. ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు? పోయి
నుంచి మనుషుడుగా పక్కన పోస్తున్నాడు. మారంతో పాటు ఉన్నాడు కదా, అతని పేరు దిలీప్. ఈజ్ ఆల్సో లివింగ్ ఇన్ ద సేమ్ స్ట్రీట్. దిలీపా? ఈ కవరే అది. నేను చూశాను, ఒక వ్యక్తి దిలీప్ కి ఇవ్వడం నేను చూశాను. నువ్వు చెప్పిన అదే సేమ్ కవరా? అవునవును, అదే సేమ్ కవర్. దీనికి చీకట్లో కూడా కళ్ళు కనపడుతున్నాయి. నాకు బైనాక్యులర్ లో చూసినా కనిపించట్లేదే. యూఆర్ ఎ ఫ్యాబులస్ అసిస్టెంట్, వర్క్ ఫర్ మీ. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారో చెప్పు. వాట్ హ్యాపెండ్? సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. మళ్ళీ ఎక్కడికో బయలుదేరారు. వీళ్ళు ఎంత దూరం వెళ్తారో ఏంటో, అసలు పెట్రోల్ కూడా తక్కువ ఉంది. వాట్ హ్యాపెన్? ఇందాకే చెప్పాగా. హే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాస్త వెయిట్ చేయమని చెప్పు. దిగమ్మా ఫస్ట్. ఒక్క చుక్క కూడా లేదు. నువ్వు ఒక ఏజెంట్ వా? ఏజెంట్ అయినా ప్రెసిడెంట్ అయినా పెట్రోల్ లేకపోతే బైక్ నడవదు. నిన్న ఆటోలో దిలీప్ ఒకడికి నంబర్ ఇచ్చాడు, నోట్ చేసుకున్నాను. అలాగే ఫాలో చేసుకుంటూ ఓల్డ్ బిల్డింగ్ కి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తికి తన ఈ కవర్ ఇవ్వడం చూశాను. ఈ మర్డర్ లో దిలీప్ ఈజ్ సపోజ్ టు బి ఇన్వాల్వ్డ్. ఇట్స్ గెటింగ్ లేట్. ఏంటి? దివ్య, ఎవరు మీరు? మీ నాన్నగారు కొమరప్పన్ జైల్లో నిన్ను కూడా రేప్ చేసి చంపేశారు. ఎవరితను? నువ్వు చనిపోయాను మీ నాన్న. ఈయన మీ నాన్న. మరి ఆయన ఎవరు? ఏంటి బాబు నువ్వేం మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వు దివ్యనే కదమ్మా? అమ్మ, నేను రేప్ చేశాను మీ నాన్న జైల్లో. సార్, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. What happened? ఏంటి ప్రాబ్లం? ఓకే, సారీ సార్. తీసుకెళ్ళమ్మా. నువ్వేం చేస్తున్నావు కన్నాయ్? సారీ సార్. దివ్య, ఏంటి కన్నాయరం ఇలా బిహేవ్ చేస్తున్నారు? దివ్య ప్రాణాలతో ఉంది ఎదురా. దివ్య, are you sure? యా, నేను ఫోటోలో చూశాను. కొమరప్పన్ కూతురు. ఆ ఫోటోని మీరు ఒక్కసారి చూశారు, మరెలా ఈ అమ్మాయి దివ్య అని అంత షూర్ గా చెప్తున్నారు? ఎవరు? ముత్తయ్య చెప్పినతనేగా. అవును సార్. సార్, కొమరప్పన్ అనే ఖైదీని చూడాలి. 26వ తేదీ సబ్ జైల్ కి మార్చారని చెప్పారు. చూస్తున్నాగా, కొంచెం సేపు ఆగండి. సారీ సార్. ఓకే. కొమరప్పనని ఎవరు రాలేదే. సూలూరు స్టేషన్ నుంచి ఇక్కడికే తీసుకొచ్చారని చెప్పారు సార్. కొంచెం చూడండి, 3 రోజులుగా అలాంటి ఎంట్రీ లేదని చెప్పాగా. వెళ్ళండి సార్, అనవసరంగా విసిగిస్తున్నారు. ఇంకోసారి బాగా ఆలోచించండి. ఇదిగో ఏకాంబరం, టీ చెప్పు. నాకు చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. చెప్తావా నాలుగు తగిలించమంటావా? చెప్పు సార్, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఆ రోజు శనివారం రాత్రి సెల్లో సార్. 2 దెబ్బలకే ఒత్తబోసుకున్నాడు. కడి కొంచెం మళ్ళీ అడిగిస్తాను సార్. అతని పేరు కుమరప్పన్. ఏంటమ్మా, ఏంటి మళ్ళీ కొత్త కేసా? సార్, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్. రేయ్, ఇది నా స్టేషన్, ఎందుకు అరుస్తున్నావు? అరుస్తుంది మీరే సార్, నేను కాదు సార్. సార్, అసలు అతను ఏం చెప్తున్నాడో మనం విన్నాం సార్. చెప్పు. సార్, ఆ రోజు కుమరప్పన్ అని ఒక అతను జైల్లో ఉన్నాడు. తర్వాత రోజు అతని సబ్ జైలుకి పంపించారు కదా కుమరప్పన? సార్. ఎవరయ్యా కుమరప్పన్? అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. సార్, అదే సార్, ఆ రోజు నేను ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజు సెల్లో నాతో పాటు ఉన్నాడు కదా సార్. వైట్ షర్టు వైట్ పంచ కట్టుకుని కలిశాడంట. వాళ్ళ అమ్మాయి మిస్సింగ్ అలాంటి అని. వారు ఎవరు లేరు. వెళ్ళవయ్యా. ఏమయ్యా, ముందు ఈయన్ని రానివ్వకూడదు. అలాగే సార్. కన్నాయిరామ్, నీకు అతనితో ఎందుకు గొడవ? అయినా నీకు ఇలాంటి పనులు ఎందుకు? సార్, నేను సబ్ జైల్లో చెక్ చేశాను సార్. కుమరప్పన్ అక్కడికి రాలేదంటున్నారు. రాత్రి అక్కడ కాకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు సార్? కొంచెం మీరు చెక్ చేసి చెప్పండి సార్. ఆ రోజు నైట్ వచ్చాడా? అలాగా. ఆ రోజు నైట్ డ్యూటీ మన సుబ్బయ్య గారే చేసినట్టున్నారు. కేసులేవి రిజిస్టర్ అయినట్లేవే. అవును, ఎందుకు అడుగుతున్నావు? ఈ రోడ్డు పక్కనున్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఎవరయ్యా? సార్, సార్, కుమరప్పన్ అనే పేరు గల ఒక ఆయన తన కూతురు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. మీరు కూడా తనకి ఒక అమ్మాయి బాడీని రికవర్ చేసి ఇచ్చారంట. ఒక నిమిషం. సార్, 18వ తారీఖు డీటెయిల్స్ కావాలి సార్. అవును, రైల్వే ట్రాక్ పక్కన ఒక డెడ్ బాడీని తీసుకొచ్చాం. కానీ అది మగాడిది కదా. మగాడిదా? అవును, పోయిన వారం కూడా ఈ బాడీ గురించి ఇంకొక అతను అడిగి వెళ్ళాడు. కానీ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావే, అది అనాథ శవం.
డాన్స్ డాన్స్ యూ డాన్స్ కమాన్ యే Hey, no, I can't కమాన్ dance. కమాన్ సరే చూసుకో సరే సార్ జరగండి 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 అందరూ జరగండి. జరగండి ఏం చూస్తున్నారు జరగండి నుంచోకూడదు వెనక్కి వెళ్ళండి. పక్కకి వెళ్ళండి ఏంటో చెప్తుంటే అర్థం కావట్లేదా చెప్పాడు వెళ్ళు. వెళ్ళండి దూరంగా త్వరగా వెళ్ళండి మమ్మల్ని పని చేయనివ్వండి చేసుకునివ్వండి వెళ్ళండి వెళ్ళండి క్లియర్ చేయి మొత్తం క్లియర్ చేయి అలాగే సార్ వెళ్ళండి వెళ్ళండి ఇదిగో జై స్వామి దూరంగా జరుగు ఏంటి ఇది కూడా నువ్వే చేసావా ప్రత్యేకించి చెప్పాలా ఏంటి సార్ ఇప్పుడే సార్ నేను వచ్చాను సార్ 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 నన్నెందుకు సార్ తీసుకెళ్తున్నారు మాట్లాడకురా. రా. నేనేం చేయలేదు సార్ సార్ మరి ఎందుకురా వాడి వెనకాలే వచ్చావు సార్ నేను కేసు విషయంలో ఫాలో చేస్తున్నా ఏమయ్యా వీడిని బండి ఎక్కించు అలాగే సార్ సార్ ఏయ్, పదయ్యా. సార్ నేను చెప్పేది కొంచెం వినండి సార్ సార్ సారీ సార్ సారీ త్వరగా కానివ్వండి సార్ అయ్యో